హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో గోబీ మసాలా కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలంటే, ముందుగా వేడి నీళ్ళు గోబీని చిన్న పీసెస్గా చేసుకుని అందులో పసుపు సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డను వేయాలండి. ఒక 10 జీడిపప్పు పలుకులను వేయాలి. 1 టమోటాను కూడా యాడ్ చేశాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను మేగడని యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం గోబీని నీళ్ళు వడపట్టుకుని ఇలా వేయించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కారము సాల్ట్ వేసి వేయించుకోవాలి. కొంచెం ముక్కలకి పడుతుంది. నేను టమాటో ఆనియన్ ప్యూరీకి చేసుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చల్లమే వేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హోల్ గరం మసాలా కూడా వేసాను. మళ్ళీ బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ చేసుకుని ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ గోబీని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న గోబీని కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారము. మేము కారం తక్కువ తింటాము. మీరు 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కావాలన్న వాళ్ళకి. నేను వాటర్ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ.